అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. జనవరి 1 ఇది హిందువుల నూతన సంవత్సరమా లేదా మన మీద రుద్దబడినటువంటి ఒక మతపరమైనటువంటి సంప్రదాయమా? నిజం తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. జనవరి 1 అసలు న్యూ ఇయర్ కానే కాదు. హిందూ సంప్రదాయాలకు సంబంధించింది అంతకంటే కాదు. హిందువులకి జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవసరమే లేదు. ఎందుకంటే హిందువుల నూతన సంవత్సరాలు ఉగాది, గుడిపడవ, వైశాఖి లాంటి ప్రకృతి పంచాంగ ఆధారిత పండుగలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సూర్యచంద్రులు గ్రహాల చలనాల ఆధారంగా ఏర్పడినటువంటి పండుగలు. జనవరి 1కి ఎలాంటి శాస్త్రీయత లేదు. సూర్య చంద్ర గ్రహ చలనాలతో, ఋతు చక్రాలతో, ప్రకృతితో వచ్చేటువంటి మార్పులతో ఎలాంటి సంబంధం లేదు. అయితే మరి జనవరి 1 ఎందుకు న్యూ ఇయర్ అయింది? ఎలా అయింది? బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు జననం డిసెంబర్ 25. యూదుల సంప్రదాయం ప్రకారం మగ శిశువుకు పుట్టిన 8వ రోజున ఆ శిశువుకు పేరు పెట్టాలి. అదే రోజున సుంతి చెయ్యాలి. అందుకే డిసెంబర్ 25 తర్వాత 8వ రోజు జనవరి 1, ఆ రోజు ఆయనకి యేసు అనే పేరు పెట్టారు, సుంతి చేశారు. ఇది క్రీస్తు శరీరం నుంచి మొదటిసారి రక్తం కారిన రోజు. అందుకే క్రైస్తవ మతంలో జనవరి 1 ఒక పవిత్ర దినం. ఇప్పుడు అసలు ట్విస్ట్ వినండి. ప్రాచీన రోమన్లు జనవరి 1ని సెక్యులర్ న్యూ ఇయర్గా జరుపుకునేవాళ్ళు. క్రైస్తవ మతం రాజ్య మతంగా మారిన తర్వాత జనవరి 1ని పూర్తిగా మతపరంగా మార్చాలన్నటువంటి చర్చ్ ఆలోచన మేరకు ఫీస్ట్ ఆఫ్ ది సర్కంసిషన్ ఆఫ్ క్రైస్ట్, హోలీ నేమ్ ఆఫ్ జీసస్, సాల్మనిటీ ఆఫ్ మ్యారీ మదర్ ఆఫ్ గాడ్ అనే పేర్లతో జనవరి 1ని అధికారిక క్రైస్తవ పండుగగా స్థిరపరిచారు. లక్ష్యం ఒకటే, రోమన్ల న్యూ ఇయర్ అని క్రైస్తవీకరణ చేయడం, ప్రపంచ కాల గణనను క్రీస్తు చుట్టూ తిరిగేటట్టుగా చేయడం. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది చర్చ చేసినటువంటి ఒక చారిత్రాత్మక వ్యూహం. అందుకే ఈ మధ్యకాలం వరకు కూడా మనం బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం, ఏడి యానో డొమిని అంటే క్రీస్తు శకం అంటూ తేదీలు రాసేవాళ్ళం. ఇవి రెండు కూడా స్పష్టంగా క్రైస్తవ మత కేంద్రిత పదాలు. అకాడమిక్ శాస్త్రీయ వేదికల ఒత్తిడితో ఈ బిఫోర్ క్రైస్ట్, బీసీ క్రీస్తు పూర్వం అనే దాన్ని బిఫోర్ కామన్ ఎరా బీసీఈగా మార్చారు. అంటే సామాన్య శక పూర్వంగా మార్చారు. అలాగే యానో డొమిని అనే దాన్ని కామన్ ఎరా సామాన్య శకంగా మార్చారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ కామన్ ఎరా కూడా యేసు జననాన్నే కేంద్రంగా తీసుకొని ఉంది. అంటే యేసు పుట్టక ముందు ప్రపంచం లేదా? మనుషులు లేరా? చరిత్ర లేదా? ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చూసినా కూడా మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర సంగ్రామం క్రీస్తు పుట్టడానికి 3000 సంవత్సరాల ముందే జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇక రామాయణ కాలం భారతీయ కాలగణన ప్రకారం త్రేతాయుగం సుమారు కొన్ని లక్షల సంవత్సరాల క్రిందటిది. కనీసం ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చూసుకున్నా కూడా రాముడు క్రీస్తు కంటే 5114 సంవత్సరాలకు ముందే జన్మించాడని చెప్తున్నారు. భారతీయ లెక్కల ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు. ఇక అంతకంటే ముందు కృతయుగం, హరిశ్చంద్రుడు, ధ్రువుడు, మాంధాత, త్రిశంకు, కపిల మహర్షి, నరనారాయణులు వీళ్ళందరూ కూడా అప్పటి వాళ్ళు. భారతీయ కాలగణన ప్రకారం కృతయుగం దాదాపుగా 18 లక్షల సంవత్సరాల క్రిందటిది. ఆధునిక శాస్త్రం కృతయుగ కాలాన్ని అంచనా వేయలేక చేతులెత్తేసింది. ఇది భారతీయ చరిత్ర, భారతీయ నాగరికత ఊహలకందనంత పురాతనమైంది, ప్రాచీనమైంది, ఉత్కృష్టమైంది, ఉదాత్తమైంది. లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ జాతి కేవలం 2026 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తి పుట్టుక ఆధారంగా కాలాన్ని లెక్కగట్టడమా? ఆయనకి సుంతి జరిగిన రోజుని నూతన సంవత్సరం ఆరంభ దినంగా భావించి వేడుకలు జరుపుకోవడమా? ఎంత సిగ్గుచేటు. సో జనవరి 1 హిందువుల పండగ కాదు. ఇది భారతీయ సంప్రదాయం కాదు. ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక మతపరమైనటువంటి పండగ దినం. హిందువులు తమ నూతన సంవత్సరాలని ప్రకృతితో, ఋతుచక్రాలతో, పంచాంగంతో జరుపుకుంటారు. హిందూ కాల గణన యుగాల ఆధారంగా, కల్ప, మన్వంతర, యుగ చక్రాల ఆధారంగా, ప్రకృతి చక్రాల ఆధారంగా ఉంటుంది. మన కాల గణన ఒక వ్యక్తి పుట్టుక పైన ఆధారపడి లేదు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల గతుల ఆధారంగా, వాటి స్థితుల ఆధారంగా ఏర్పడింది. ఇది బ్రహ్మాండ కాల భావన. ఇది పూర్తిగా శాస్త్రీయమైంది. మనం ఇతర మతాల పండుగలను గౌరవించవచ్చు. కానీ ఆ పండుగలు మనవే అని భ్రమపడాల్సిన అవసరం మాత్రం లేదు. మన మూలాలను మర్చిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. జనవరి 1 సెలబ్రేట్ చేసుకోకపోతే
మనం వెనకబడ్డ వాళ్ళం అవుతామా, లేదా మన మూలాలను మరిచిపోని నిజమైన హిందువులం అవుతామా? ఒక్కసారి ఆలోచించండి. మన నూతన సంవత్సరం ఏది? పంచాంగం చెప్పేదా, లేదా యేసు పుట్టుక ఆధారంగా, యేసుకి సుంతి జరిగిన రోజు ఆధారంగా చర్చి రూపొందించినటువంటి, చర్చి మన పైన బలవంతంగా తెలివిగా రుద్దినటువంటి క్యాలెండర్ చెప్పేదా? ఆలోచించుకుందాం, తెలుసుకుందాం, అవగాహన పెంచుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.